ఇందులో ఒక యాక్టర్ రిజెక్ట్ చేసిన మూవీస్ ఏంటి, అది తను ఎందుకు రిజెక్ట్ చేశాడు, ఒకవేళ అది తను చేసి ఉంటే ఎలా ఉండేది, అండ్ ఫైనల్గా తను రిజెక్ట్ చేయడం వల్ల ఆ మూవీ వేరే హీరోకి ఎలా హెల్ప్ అయింది అనేది ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే చేసుకోండి, అలాగే ఆ పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి. వీ నీడ్ యువర్ సపోర్ట్. ఓకే దెన్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. ఈడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, అతడు, పోకిరి, మిరపకాయ అండ్ బెంగాల్ టైగర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ని రిజెక్ట్ చేశారు. ఈడియట్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారికి చెప్తే ఆయనకి నచ్చలేదంట. ఇంకా తర్వాత తనకి ఎప్పటి నుండో ఫ్రెండ్ అయిన రవితేజ ఉండగా వేరే వాళ్ళు ఎందుకు అని ఆయనకి చెప్పడం, ఓకే అవ్వడం, అది రిలీజ్ అయ్యాక సృష్టించిన చరిత్ర, క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మనకన్నా మన అన్నయ్యలో లేదా మన అంకుల్సో అప్పటికి యూత్లో ఉంటారు కదా, వాళ్ళు అడగండి చెప్తారు. అసలు అర్జున్ రెడ్డి యాటిట్యూడ్ అంటాం కానీ చంటిగాడు లోకల్ ఈ ఒక్క పదం ఆంధ్రప్రదేశ్లోని యువత అంత నరాల్లోకి ఎక్కించుకొని మరీ పిచ్చికిపోయారు. అందుకే అంటారు హీరోల యందు పూరి గారి హీరోలు వేరయ్యా అని. ఈ మూవీ దెబ్బకి మన మాస్ మహారాజా స్టార్ అయ్యి ఇప్పటికీ టాప్ లీగ్లోనే ఉన్నారు. నెక్స్ట్ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. ఇది కూడా పూరి గారు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి నరేట్ చేశారు, కానీ ఆయన అప్పటికే తమ్ముడు లాంటి సేమ్ బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో మూవీ చేయడం వల్ల ఇంట్రెస్ట్ లేదని చెప్పేశారు. ఆ తర్వాత హీరో శ్రీరామ్ గారు ఉన్నారు కదా, అదేనండి శ్రీధర్ మూవీలో వెంకట్, ఆయన దగ్గరికి వెళ్ళి పూరి గారు నరేట్ చేయడం, ఆయన ఓకే చేయడం, ప్రాజెక్ట్ కూడా లాక్ అవ్వడం కూడా అయ్యింది. కానీ ఆయన వేరే మూవీ షూటింగ్లో ఉండగా శ్రీరామ్ గారికి ఒక ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. దానితో అతని బాడీ 40% బర్న్ అవ్వడం, ఇన్ఫ్యాక్ట్ తన ఇయర్స్ మొత్తం మెల్ట్ అయిపోవడం జరిగిందంట. అందుకు ఆయనకి బెడ్ రెస్ట్ కావాల్సి వచ్చింది. తర్వాత ఇక చేసేదేమీ లేక రవితేజ గారి దగ్గరికి వెళ్ళింది ఈ మూవీ. కానీ మన రవణ శ్రీరామ్ గారిని ఇలా అన్నారంట, నువ్వు ఎందుకు వదులుకుంటున్నావు ఈ మూవీని, నీ కెరీర్కి చాలా హెల్ప్ అవుతుంది, నువ్వు వదులుకోవడం నాకు ఇష్టం లేదు అని. కానీ డేట్ ఇష్యూస్ రావడం వల్ల, ప్రొడక్షన్ ఇష్యూస్ రావడం వల్ల లేట్ అవుతుంది అని రవితేజ గారితో తీశారు మన పూరి గారు. ఈ మూవీ రిలీజ్ అయ్యాక తెచ్చుకున్న అవార్డ్స్ కానీ, చేసిన బాక్స్ ఆఫీస్ ఫిగర్స్ కానీ మళ్ళీ పూరి అండ్ రవితేజ గారి కాంబినేషన్ కోసం వెయిట్ చేసేలా చేశారు. అండ్ ఈ మూవీతో వీళ్ళ హ్యాట్రిక్ కూడా కంప్లీట్ అయింది. కానీ ఈ మూవీ హీరో శ్రీరామ్ గారికి పడుంటేనా ఆయనకు ఒక మంచి రికగ్నైజేషన్ అండ్ మంచి ఎస్టాబ్లిష్డ్ కెరీర్ వచ్చేదని నా ఫీలింగ్. తరువాత అతడు త్రివిక్రమ్ గారు ఈ మూవీ ఫస్ట్ చెప్పింది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. అయితే ఆయన ఈ మూవీ నరేట్ చేస్తున్నప్పుడు నిద్రపోయారంట. తర్వాత ఏం చేయాలో తెలియక త్రివిక్రమ్ గారికి కోపం వచ్చినా కామ్గా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయారంట. తర్వాత మహేష్ బాబు గారు దీన్ని యాక్సెప్ట్ చేశారు. అండ్ థియేటర్స్లో అంత పెద్ద హిట్ కాకపోయినా టీవీలో వచ్చాక కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది ఈ మూవీకి. మంచి రిపీట్ వాల్యూ ఉన్న మూవీ అతడు. అప్పట్లోనే 1 మిలియన్ కలెక్ట్ చేసిందంటే ఈ మూవీ గురించి మీరు ఆలోచించుకోండి. కానీ ఇలాంటి థ్రిల్లర్ మన పిఎస్పీకి గారికి పడుంటేనా అబ్బా ఆ కిక్కే వేరబ్బా. పోకిరి. పూరి జగన్నాథ్ గారు ఫస్ట్ ఈ మూవీకి ముందుగా పెట్టుకున్న పేరు సర్దార్ ఉద్దమన్ సింగ్. హీరో ఒక ముఠాలో పనిచేస్తూ ఉంటాడు. ఆ ముఠాలో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిగా చంపుతూ ఉంటాడు. ట్విస్ట్ ఏంటంటే ఆ ముఠాలో ఉన్న వాళ్ళని తన ఫ్యామిలీ చావుకి కారణమని ఆ ముఠాలో చిన్నప్పుడే చేరి వాళ్ళతో పెరిగి వాళ్ళని చంపి పగ తీర్చుకునే స్టోరీ అనమాట. ఇలాంటి పవర్ఫుల్ స్టోరీని ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి చెప్పితే ఆయనకి నచ్చలేదు. సో ఇండస్ట్రీ హిట్ పవన్ కళ్యాణ్ గారు మిస్ చేసుకున్నారనే చెప్పాలి. ఆ తర్వాత ఇది మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి అది సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెక్స్ట్ మిరపకాయ. హరిశంకర్ గారి ఫస్ట్ మూవీ షాక్. అది అందరికీ ఊహగంధన షాక్ ఇచ్చిందిలేండి. ఈ మూవీకి స్టోరీ అండ్ ప్రొడ్యూసర్ మన ఆర్జీవి గారు. అయితే ఈ కథ విన్నప్పుడు హరిశంకర్ గారు ఇది బాగా డార్క్గా ఉంది, నా టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ కాదు, నేను ఇది హ్యాండిల్ చెయ్యలేను అని అన్నారంట. కానీ ఆర్జీవి గారు నువ్వు ఇలాంటివి ట్రై చేస్తేనే నీకు డైరెక్షన్ మీద గ్రిప్ వస్తుంది అని అంటే ఇంకా చేసేది లేక ఒప్పుకున్నారంట. తర్వాత రవితేజ గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన కొత్తగా ట్రై చేద్దామని ఓకే చేయడం జరిగింది. అదేంటో హరిశంకర్ గారి మీద రవితేజ గారికి చాలా నమ్మకం అంట. కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యాక అందరికీ గట్టిగానే షాక్ ఇచ్చిందిలేండి. ఈ మూవీ రిజల్ట్ ఇచ్చిన భయంతో హరిశంకర్ గారు డైరెక్షన్ చేయడానికి 5 ఏళ్ళు ఆలోచించారు. తర్వాత రవితేజ గారే పిలిచి నువ్వు ఎన్నాళ్ళు ఇలా ఖాళీగా ఉంటాం, స్టోరీ రాయ్, మళ్ళీ డైరెక్షన్ చేయి అని అంటే మిరపకాయ లాంటి మంచి ఎంటర్టైన్మెంట్ని రాసి తనకెంతో పిచ్చైన పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం, ఆయనకి నచ్చడం కూడా జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు నీకంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఫస్ట్ వెళ్ళి వేరేదేమైనా తీ, ఆ తర్వాత నీకు నెక్స్ట్ మూవీ ఛాన్స్ ఇస్తానంటే ఇంకా హరిశంకర్ గారు చేసేదేమి లేక మళ్ళీ రవితేజ గారికి ఈ స్టోరీ చెప్పడం, ఆయనకి నచ్చడం, అది మంచి ఎంటర్టైనర్గా బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగిపోయింది.
అందుకే హరిశంకర్ గారు అంటారు, నాకు మనిషిగా జన్మనిచ్చింది మా అమ్మ నాన్న అయితే డైరెక్టర్గా జన్మని మళ్ళీ పునర్జన్మని ఇచ్చింది నా మాస్ మహారాజా అని. ఆయనకి నా మీద నాకన్నా నమ్మకం ఎక్కువ, అది చూస్తే భయమేస్తూ ఉంటుంది అని. ఈ మూవీ వల్లే గబ్బర్ సింగ్కి హరిశంకర్ గారు డైరెక్షన్ ఛాన్స్ రావడం మనలాంటి పీఎస్పీకే ఫ్యాన్స్ అందరికీ ఎప్పటికీ మర్చిపోలేని సినిమా ఇవ్వడానికి బేస్మెంట్ ఇచ్చిందనే చెప్పాలి. కానీ ఏ మాటగా మాట మిరపకాయ లాంటి ఎంటర్టైన్మెంట్ మన పవన్ కళ్యాణ్ గారికి పడుంటేనా అసలు మామూలుగా ఉండేది కాదు. ఇదైతే పక్క. నెక్స్ట్ బెంగాల్ టైగర్. ఇది ఫస్ట్ గబ్బర్ సింగ్ సీక్వెల్గా రావాల్సిన స్టోరీ. రచ్చ సినిమా హిట్ అవడంతో సంపత్ నంది గారికి ఈ అవకాశం వెతుక్కుంటూ మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి వచ్చింది. అయితే ఆయన స్టోరీని హోల్డ్లో పెట్టడం, స్క్రిప్ట్లో ఇంకా చేంజెస్ అవ్వడం, ఇలా ఇంతలోపు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుండో తను రాసుకున్న స్టోరీని సర్దార్ గబ్బర్ సింగ్గా మార్చి షూట్కి వెళ్ళడం జరిగింది. రీజన్ ఏదైనా తర్వాత స్క్రిప్ట్ వేరే మూవీకి తగ్గట్టుగా మార్చి రవితేజ గారికి చెప్పి బెంగాల్ టైగర్గా తీశారు అండ్ హిట్ కొట్టేశారు. ఇలాంటి మూవీస్ రవితేజ గారికి కేక్ వాక్ లాంటిది కాబట్టి ఉత్తి కారేశారు ఆయన. కానీ ఈ మూవీ గబ్బర్ సింగ్ సీక్వెల్గా వస్తుంది అంటే అసలు ఏ థాట్తో అనుకున్నారో మరి నాకు అర్థం కాలేదు. సో ఏం జరిగినా మంచిగా అనుకుంటారు కాబట్టి ఇది మిస్ అవడంలో పెద్ద నష్టమేం లేదని నా ఫీలింగ్. అండ్ లాస్ట్లో ఒక్క మాట, మన టీఎఫ్ఏలో ఏ హీరోకి లేని క్రేజ్, స్టార్డమ్, చరిష్మా ఒక్క పవన్ కళ్యాణ్ గారికి సొంతం. ఇలాంటి బ్లాక్ బస్టర్స్ ఇన్ని వదులుకున్నా సరే ఆయనకి ఈ రేంజ్ క్రేజ్ ఉందంటే జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి సినిమా ఆయనకే పడుంటేనా. ఆయన స్టార్డమ్, ఆయన క్రేజ్ ఏ రేంజ్లో ఉండేదో మీ ఊహకి వదిలేస్తున్నా. అండ్ ఒక్కసారి మీరు కూడా కామెంట్ చేయండి ఏ రేంజ్లో ఉండేదో. నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ ఈజ్ మహేష్ బాబు గారు. అండ్ ఈయన వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఎంఐ చేసేవే, 24, ఫిదా అండ్ రీసెంట్గా వచ్చిన పుష్ప. గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు ఫస్ట్ ఎంఐ చేసేవే స్టోరీని చెప్పింది మన మహేష్ బాబు గారికే. అయితే ఆయనకి నచ్చినా కూడా ప్రస్తుతానికి తన కెరీర్కి ఇప్పుడు ఒక లవ్ స్టోరీ ఎందుకులే అని ఆయన ఓకే చేయలేదు. కానీ స్టోరీ నచ్చడం వల్ల మహేష్ బాబు గారి అక్కైన ఇందిరా గారు ప్రొడ్యూసర్గా, నాగ చైతన్య హీరోగా ఎంఐ చేసే తీశారు. అండ్ ఈ మూవీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, అలాగే రెహమాన్ గారు ఇచ్చిన సాంగ్స్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. అయినా ఇలాంటి ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీలో బాబుని తలుచుకుంటేనా ఆ ఎంత బాగుందా కదా. అమ్మాయిలు అయితే పిచ్చికి చచ్చిపోతారు అంతే. నెక్స్ట్ 24. ఫస్ట్ విక్రమ్ కే కుమార్ గారు ఈ మూవీని మన మహేష్ బాబు గారికి నేరేట్ చేశారు అండ్ మహేష్ బాబు గారికి కూడా బాగా నచ్చింది. అయితే తను ఇంతకు ముందు చేసిన 1 నేను ఒక్కడనే మూవీ కూడా డిఫరెంట్ జోనర్ అండ్ ఎక్స్పెరిమెంటల్ మూవీగా ఫెయిల్ అవ్వడం వల్ల ఇది రిస్క్ అని నో చెప్పారు. అయితే విక్రమ్ కే కుమార్ గారు తర్వాత సూర్య గారికి అప్రోచ్ అయ్యి ఆయనకి చెప్పడం, ఆయనకి ఎక్స్పెరిమెంట్ అంటే చాలు కదా పోనకాలు వచ్చేస్తే, సో వెంటనే ఓకే చేయడం వల్ల ఒక మంచి స్క్రిప్ట్ సూర్య గారికి వెళ్ళిపోయింది. తర్వాత ఈ మూవీ చూసి మహేష్ బాబు గారు చాలా గట్టిగానే రెస్పాండ్ అయ్యారు ట్విట్టర్ ద్వారా అండ్ తన వ్యూ కూడా ఎక్స్ప్రెస్ చేశారు. కానీ ఏ మాటగా మాట ఈ మూవీ బాబుకి పడుంటేనా టీఎఫ్ఐ నుండి ఇంకొక బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ మూవీ అయ్యేది. వి మిస్డ్ దట్ ఛాన్స్ అనే చెప్పాలండి. నెక్స్ట్ ఫిదా. ఈ మూవీ ఫస్ట్ చెప్పింది మహేష్ బాబుకి అంటే మీరు నమ్ముతారా? అవునండి, శేఖర్ కమ్ల గారు ఈ మూవీ 2 to 3 hours ఆఫ్ నరేషన్ ఇచ్చారట మహేష్ బాబుకి. అయితే హీరోయిన్ డామినేషన్ స్క్రిప్ట్ అవ్వడం, అలాగే లవ్ స్టోరీ అవ్వడం అండ్ కథ బాగున్నా కూడా తన స్టార్డంకి ఏమాత్రం సరిపోని స్క్రిప్ట్ అవ్వడం వల్ల నచ్చినా కూడా చెయ్యాలని ఉంది కానీ చెయ్యలేను అని అన్నారంట. ఈ మాట స్వయంగా శేఖర్ కమ్ల గారే అన్నారండి. అయినా శేఖర్ కమ్ల గారు ఏమనుకుని చెప్పారండి మహేష్ బాబు గారికి ఈ స్క్రిప్ట్? ఆయన స్టార్డమ్ ఎక్కడ, మూవీలో హీరో క్యారెక్టర్ ఎక్కడండి? నెక్స్ట్ పుష్ప. మనలో చాలా మందికి తెలుసు రంగస్థలం తర్వాత సుకుమార్ గారు చేయాల్సిన మూవీ మహేష్ బాబు గారితో అని. ఇది అఫీషియల్గా అనౌన్స్ కూడా అయింది అండర్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్. సుకుమార్ గారు కూడా నేను అందరి స్టార్ హీరోస్కి హిట్స్ ఇచ్చాను ఒక్క మహేష్ బాబు గారికి తప్ప, అది ఇప్పుడు తీరుస్తా అని కూడా అన్నారు. అప్పుడు రాసుకున్న కథకి టైటిల్, హీరో క్యారెక్టరైజేషన్ అండ్ లుక్ టోటల్గా డిఫరెంట్. కానీ స్టోరీ మహేష్ బాబు గారికి నచ్చకపోవడం వల్ల అది అల్లు అర్జున్ గారికి వెళ్ళింది. దెన్ పుష్ప అనే టైటిల్ పెట్టి హీరో క్యారెక్టరైజేషన్ అండ్ లుక్ మార్చారు. అండ్ ఈ మూవీ ఏ రేంజ్ సెన్సేషనో మనకన్నా నార్త్ వాళ్ళని అడగాలి, జుక్కగానే సాలా అని అంటారనమాట. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ ఈస్ రవితేజ. ఆర్య, పోకిరి, కెమెరామెన్ గంగ్తో రాంబాబు అండ్ బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్స్ వదులుకున్నాడు మన రవణ. కమింగ్ టు ద ఆర్య, ఈ మూవీ స్క్రిప్ట్ కూడా ఒక టైంలో రవణ దగ్గరికి వెళ్ళి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందంట. కానీ తనకున్న ప్రీవియస్ కమిట్మెంట్స్ వల్ల డేట్ ఇష్యూస్ రావడంతో తన నుండి వెళ్ళిపోయింది ఈ ఫిలిం. ఒక్కసారి ఊహించుకోండి, ఇలాంటి లవ్ స్టోరీ రవణకి పడుంటేనా మంచి క్రేజ్ అయితే వచ్చేది యూత్లో. నెక్స్ట్ పోకిరి. పవన్ కళ్యాణ్ గారి తర్వాత రవితేజ గారికి చెప్పారు పూరి గారు అండ్ ఆయన స్క్రిప్ట్ వినగానే ఓకే చేసేశారు. కానీ షూటింగ్కి ఇంకొన్ని రోజులు ఉందనగా
ప్రొడ్యూసర్ బ్యాక్ అవ్వడం, రవితేజ గారు ఇచ్చిన డేట్స్ అయిపోవడం అండ్ తనకున్న ప్రయర్ కమిట్మెంట్స్ వల్ల ఆయన వేరే మూవీ షూటింగ్ వెళ్లాల్సి వచ్చింది. ఖాళీగా ఉండడం ఇష్టం లేని పూరి జగన్నాథ్ గారు వెంటనే తర్వాత మహేష్ బాబు గారికి చెప్పగానే ఫ్లాట్ అయిపోయి ఓకే చేసేసారంట. కానీ ఇంతకుముందు మనం అనుకున్నట్టు సింగ్ క్యారెక్టర్ కన్నా మీలాంటి హీరో క్యారెక్టరైజేషన్ ఉండాలి అని చెప్పారంట. దానితో పూరి గారు పోకిరి అనే టైటిల్ పెట్టి గాలికి తిరిగేవాడు పోలీస్ అయితే ఎలా ఉంటుందని మార్చి ఇదే ట్విస్ట్ అని తన వైష్ణవ్ అకాడమీ కంపెనీలో పూరి జగన్నాథ్ గారు స్వయంగా ప్రొడ్యూసర్గా మారి తీశారు. కట్ చేస్తే TFA+ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ అయింది అండ్ టాప్ 4th మూవీ ఇన్ ఇండియా అయింది. ఒక్కసారి ఊహించుకోండి, ఈ మూవీ కనుక మన రవణకు పడుంటేనా ఇప్పటికీ తనకున్న క్రేజ్కి డబల్ అండ్ ట్రిపుల్ అయ్యేది. ఒక మంచి ఛాన్సే మిస్ చేసేసుకున్నావన్నా. నో కమింగ్ టు కెమెరామెన్ గంగతో రాంబాబు, ఈ మూవీ స్క్రిప్ట్ పూరి గారు రవితేజ గారి కోసమే రాసుకున్నారంట. అండ్ ఆయనకి నరేట్ చేసిన తర్వాత రవితేజ గారికి పిచ్చగా నచ్చిందంట. అయితే రవితేజ గారు బాగుంది, నాతో తీస్తే హిట్ అవుతుంది, కానీ నాకన్నా పవన్ కళ్యాణ్ గారికి ఇంకా బాగుంటుంది, ఆయనతో తీస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నారంట. అలా అన్నాక ఆయన వెంటనే అది పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం, ఆయన ఓకే చేయడం జరిగింది. ఇది అనుకున్నంత ఆడలేదు, నిజమే. ఎందుకు ఆడలేదో, ఎందుకు ఫ్లాప్ అయిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆ రీజన్స్ చెప్తే రచ్చ అయిపోద్దులేండి. కానీ ఫస్ట్ 3 days గబ్బర్ సింగ్ని కూడా దాటుతుందని అనుకున్నారంతా. తర్వాత ఏదేదో జరిగింది, ఫ్లాప్గా మిగిలింది. బట్ మనలో చాలామందికి ఈ మూవీ అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమో కాదో అండ్ ఎందుకు అప్పుడు ఆడలేదో కింద కామెంట్ చేయండి. అన్నట్టు ఇంకోటి, పూరి గారు రవితేజ గారితో నేను నీతో మూవీ చేయడానికి వచ్చా, వేరే స్టోరీతో వస్తా అని చెప్పి దేవుడు చేసిన మనుషులు అని ఒక కళాఖండాన్ని ఇవ్వడం రవితేజ గారి ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. మీరు అబ్జర్వ్ చేస్తే 2012 August 15th దేవుడు చేసిన మనుషులు రిలీజ్ అయితే 2012 October 18th కెమెరామెన్ గంగతో రాంబాబు రిలీజ్ అయింది. అంటే జస్ట్ 3 months గ్యాప్లోనే. అంటే ఆలోచించండి పూరి గారి స్పీడ్. అంటే ఈ మూవీ రవితేజ గారికి పడుంటే ఎలా ఉండేదో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ బింబిసారా. ఈ మూవీ రవణకి ఎప్పుడూ నరేట్ చేశారు డైరెక్టర్ వశిష్ఠ. బట్ ఆయన ఎందుకో తెలీదు హోల్డ్లో పెట్టారు. అలా అది తర్వాత కళ్యాణ్ రామ్ దగ్గరికి వెళ్ళి బ్లాక్ బస్టర్ అయింది. రీజన్ ఏదైనా ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా మిస్ అయిందనే చెప్పాలి మన రవణకి. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్ ఈస్ NTR, ఆర్య, భద్ర, దిల్, అతనొక్కడే, కృష్ణ, కిక్, శ్రీమంతుడు అండ్ రాజా ది గ్రేట్. ఇలా ఇన్ని బ్లాక్ బస్టర్స్ వదిలేసుకున్నారనమాట. మూవీస్ అనడం కంటే పెద్ద లిస్ట్ అనొచ్చు. ఈ వీడియో చేస్తున్నప్పుడు చాలా పేపర్స్ అండ్ ఓల్డ్ ఇంటర్వ్యూస్ చూశాను. ఎన్టీఆర్ గారు మూవీస్ వదులుకున్నారు అని తెలుసు, కానీ ఇన్ని బ్లాక్ బస్టర్స్ వదులుకున్నారు అనుకోలేదు. అండ్ ఇలాంటి సినిమాల బదులు ఈయన ఎంచుకున్న డిజాస్టర్స్ చూస్తుంటేనే బాధేస్తుంది. లైక్ ఎన్టీఆర్ గారు యాక్సిడెంట్ అయిన తర్వాత బెడ్ రిడన్ అయినప్పుడు ఆయనకి చెప్పిన నరేషన్ కిక్, అది వద్దని అదే సేమ్ టైంలో నరేట్ చేసిన శక్తి ఓకే చెప్పారు. అతనొక్కడే వద్దు అని అశోక్, ఇలా చాలానే ఉన్నాయన్నమాట. నో కమింగ్ టు ద ఆర్య, సుకుమార్ గారు ఎంతో మంది స్టార్స్కి ఈ మూవీ నరేట్ చేశారు, అందులో ఎన్టీఆర్ ఒకరు. ఆయన స్టోరీ విని తనకిది సెట్ అవ్వదేమో, ఇక తను ఎప్పుడు యాక్షన్ మూవీసే చేస్తున్నారు కాబట్టి అదే చేయడం బెస్ట్ ఏమో అని ఒక ఇమేజ్ చట్రంలో పడిపోయి నో చెప్పేశారు. తర్వాతే ఈ మూవీ రవణ దగ్గరికి వెళ్ళింది. అక్కడ రిజెక్ట్ అయిన తర్వాత అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళింది అనమాట. నెక్స్ట్ అతనొక్కడే. సురేందర్ రెడ్డి గారు రాసుకున్న మొదటి స్క్రిప్టే అతనొక్కడే. అయితే అప్పటికే ఎంతోమందికి నరేషన్ ఇస్తే మ్యాక్సిమం అందరికీ నచ్చింది, కానీ కొత్త డైరెక్టర్ ఎందుకు రిస్క్ తీసుకోవడం అని ఎవ్వరూ ఓకే చేయలేదు. అలా ఎన్టీఆర్ గారు కూడా నరేట్ చేయగా ఆయనకు కూడా పిచ్చగా నచ్చిన, తనకన్నా ఎప్పటి నుండో ఒక హిట్ కోసం వెయిట్ చేస్తున్న తన అన్నయ్య కళ్యాణ్ రామ్కి బాగుంటుంది అని అనుకొని బిల్లి సురేందర్ రెడ్డి గారిని కళ్యాణ్ రామ్ గారికి నరేట్ చేయమన్నారు. ఆయనకు కూడా నచ్చడంతో ప్రాజెక్ట్ ఓకే అయింది. కానీ కళ్యాణ్ రామ్ హీరో అవ్వడం వల్ల, తనకు అంతకుముందు ఒక్క హిట్ కూడా లేకపోవడం వల్ల అండ్ డైరెక్టర్ కూడా కొత్తవారు అవడం వల్ల ఎవ్వరూ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రాలేదు. సో ఇంకా చేసేదేం లేక స్క్రిప్ట్ అండ్ సురేందర్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో కళ్యాణ్ రామ్ గారు తానే సొంత బ్యానర్ ఎస్టాబ్లిష్ చేసి తీశారు. తనకు ఉన్న మార్కెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టారు కూడా. అండ్ అందరూ రిస్క్ అన్నా కూడా ఎక్కడా తగ్గలేదు. అండ్ ఎవరు కొనడానికి ముందుకు రాకపోయినా ఓన్గా రిలీజ్ చేసుకుని పెట్టిన దానికి డబుల్ రిటర్న్స్ తెచ్చుకున్నారు కళ్యాణ్ రామ్. కానీ ఒక్క మాట, ఈ స్క్రిప్ట్ ఎన్టీఆర్ గారికి పడుంటేనా ఒక రేంజ్లో ఆడేదని నా ఫీలింగ్. మీరేమంటారు? నౌ కమింగ్ టు దిల్, ఇది కూడా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది, కానీ సింహాద్రి షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల అండ్ డేట్ ఇష్యూస్ రావడం వల్ల ఈ మూవీ నితిన్ దగ్గరికి వెళ్ళిపోయింది. అలా ఒక బ్లాక్ బస్టర్ ఫిలిం నితిన్కి వెళ్ళిపోయింది అనమాట జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుండి. కానీ సింహాద్రి వదులుకొని దీని గురించి ఆలోచించాల్సిన పనేం లేదులేండి. సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ పడింది కాబట్టి ఈ మూవీ తనకి పడుంటే ఎలా ఉండేది అన్న ఆలోచన కూడా మనకు అక్కర్లేదని నా ఫీలింగ్. నెక్స్ట్ భద్ర. బోయపాటి గారికి భద్రాకి ఫస్ట్ చాయిస్ ఎన్టీఆర్. బట్ ఆయనకి ఈ మూవీ నరేట్ చేశాక నచ్చలేదంట.
సో అలా ఇది ఎన్టీఆర్ నుండి వెళ్ళిపోయిందనమాట. అండ్ దీని తర్వాత అల్లు అర్జున్, ఆ తర్వాత రవితేజ గారి దగ్గరికి వెళ్ళింది. కానీ ఈ సినిమా కనుక ఎన్టీఆర్ గారికి పడుంటేనా ఒక డిఫరెంట్ ఎన్టీఆర్ని చూసే అవకాశం వచ్చేది మనకి. నెక్స్ట్ కిక్. మనం ముందు చెప్పుకున్నట్టుగానే సురేందర్ రెడ్డి గారు కిక్ మూవీ స్క్రిప్ట్ని జూనియర్ ఎన్టీఆర్ గారికి తనకి యాక్సిడెంట్ అయిన తర్వాత బెడ్ రెస్ట్ మీద ఉన్నప్పుడు నరేట్ చేశారు. బట్ దానికి నచ్చలేదంట. వద్దు సూరి, ఇది అంతగా వర్కౌట్ అవ్వదు, కొంచెం డిఫరెంట్గా ఉందని అన్నారంట. ఆ తర్వాత దీనికి రవితేజ అయితే పర్ఫెక్ట్ అని ఆయన దగ్గరికి వెళ్తే జస్ట్ ఫస్ట్ హాఫ్ విని ఓకే చేసేసారంట. అండ్ సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ ఎక్కడో మలేషియాలో షూట్లో ఉన్నప్పుడు సురేందర్ రెడ్డి గారు నరేట్ చేశారంట. తర్వాత ఇది రిలీజ్ అయ్యాక ఆ క్యారెక్టర్కి, ఆ సినిమాకి, ముఖ్యంగా రవణ యాక్టింగ్కి ఎంత కల్ట్ బేస్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందో మాటల్లో చెప్పలేము. టాప్ 5th పొజిషన్ ఇన్ హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిలిమ్స్ అయ్యిందంటే ఈ మూవీ ఎంత పెద్ద హిట్టో అండ్ జనాలకి ఎంత కిక్ ఇచ్చిందో మనమే ఊహించుకోవచ్చు. అండ్ ఎన్టీఆర్ గారు కూడా ఇది రిలీజ్ అయ్యాక తప్పు చేశామా అని ఒక ఫీలింగ్ వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఈ మూవీ తర్వాత సురేందర్ రెడ్డి గారిని పిలిచి మరీ ఊసరవెల్లి మూవీ ఇచ్చారు. అండ్ నా అభిప్రాయం ప్రకారం కిక్కు మూవీ చాలా భాషలో రీమేక్ అయినా ఎవ్వరు కూడా రవణ ఎనర్జీకి యాక్టింగ్కి మ్యాచ్ చేయలేకపోయారు. మీరేమంటారు? జూనియర్ ఎన్టీఆర్ గారు చేసుంటే మ్యాచ్ చేసేవారా? అండ్ తనని దాటి మనకి కిక్ ఇచ్చేవారా? నెక్స్ట్ కృష్ణ. ఈ మూవీ స్క్రిప్ట్ వివి వినాయక్ గారు రాసుకున్నదే ఎన్టీఆర్ గారి ఎనర్జీని బేస్ చేసుకొని. అయితే ఆయనకి నరేట్ చేశాక సెట్ అవ్వదేమో అని ఒప్పుకోలేదంట. తర్వాత రవితేజ గారి స్టైల్ అండ్ ఎనర్జీకి తగ్గట్టు మార్చి చెప్పితే వెంటనే ఓకే చేయడం, అది పండక్కి వచ్చి హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అండ్ వన్ ఆఫ్ ద టాప్ గ్రాసర్స్ ఇన్ టీఎఫ్ఏ కూడా అవ్వడం జరిగింది. కానీ ఏ మాటగా మాట ఈ మూవీలో రవణ టైమింగ్ ఉంటుంది చూడడం మామూలుగా ఉండదు. ఇది హిట్ అవడం వల్ల ఎన్టీఆర్ గారు మళ్ళీ పివి వినాయక్ గారిని పిలిచి మళ్ళీ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఉన్న స్క్రిప్ట్ రాయని చెప్తే అప్పుడు పుట్టిందే మన చారి అండ్ బట్టుల అదృశ్యం అన్నమాట. నెక్స్ట్ శ్రీమంతుడు. ఇది కూడా ఫస్ట్ ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళింది. తనకి ఇది నచ్చలేదంట. మేబీ తనకి ఇది సెట్ అవ్వదేమో అని రిజెక్ట్ చేశారంట. తర్వాత మహేష్ బాబు గారు చేయడం, తన సెటిల్ యాక్టింగ్తో మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ అప్పటికి మహేష్ బాబు మచ్ నీడెడ్ హిట్గా నిలిచింది ఈ ఫిలిం. అండ్ దట్టు నాన్ బాహుబలి రేంజ్లో. అండ్ మీరేమనుకుంటున్నారు? ఎన్టీఆర్ గారు ఈ ఫిలిం చేస్తుంటే ఎలా ఉండేది? కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ రాజా ది గ్రేట్. ఈ మూవీ కూడా చాలా మంది దగ్గరికి వెళ్ళింది. అండ్ ఎన్టీఆర్ గారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కూడా చేసేశారు. బట్ రీజన్ ఏంటో ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ తర్వాత క్యాన్సిల్ అయింది. నెంబర్ 5 ఇన్ ద లిస్ట్ ఈస్ ప్రభాస్. ఆర్య, ఒక్కడు, సింహాద్రి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ డైరెక్ట్ చేశారు ఈయన. ఆర్య విషయానికి వస్తే సుకుమార్ గారు దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉండేవారు. అలా ఒకరోజు దిల్ రాజు గారికి ఆర్య స్క్రిప్ట్ నరేట్ చేశారు సుకుమార్ గారు. అది పిచ్చగా నచ్చిన దిల్ రాజు గారు ప్రభాస్ అయితే దీనికి కరెక్ట్ అని చెప్పేసి ఆయనకి ఫోన్ చేసి మీటింగ్ అరేంజ్ చేసి నరేషన్ ఇప్పించారు. బట్ అది ఆయనకి నచ్చలేదు. దీని తర్వాత ఎన్టీఆర్ గారికి నరేట్ చేశారు. ఆయన కూడా రిజెక్ట్ చేయడంతో మన రమణ దగ్గరికి వెళ్ళింది. అక్కడ డేట్ ఇష్యూస్ రావడం వల్ల రిజెక్ట్ అయ్యి తర్వాత అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి బ్లాక్ బస్టర్ అయిందన్నమాట. నెక్స్ట్ సింహాద్రి. ఈ మూవీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాజమౌళి గారి డెబ్యూ ఫిలిం కాకపోయినా అన్నీ తానే చేసిన ఫస్ట్ ఫిలిం యాజ్ డైరెక్టర్ అయితే ఈ మూవీనే. అండ్ ఇందులో మెయిన్ లీడ్ కోసం చాలా మంది దగ్గరికే వెళ్ళారు. అందులో ప్రభాస్ గారు ఒకరు. అయితే అంతకుముందు రాజమౌళి గారు తీసిన స్టూడెంట్ నెంబర్ 1 మూవీ చూశాక అది నచ్చకపోవడంతో ఈయన వచ్చి ఆఫర్ ఇవ్వగానే సున్నితంగా రిజెక్ట్ చేశారంట. ఆ తర్వాత ఇది ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది. అండ్ రాజమౌళి గారికి ఎన్టీఆర్ లావుగా ఉండడం వల్ల ఇష్టం లేకపోయినా చేస్తున్నా అని వాళ్ళ వైఫ్ రమా గారితో ఇలా అన్నారంట. హీరో లావుగా ఉన్నాడు ఎలా అని అంటే అప్పుడు రమా గారు, నీ దగ్గర ఉన్నది ఒక్క ఛాన్స్, అది నువ్వు యూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అని. ఆ హీరో లావుగా ఉంటే నువ్వు నిన్ను నువ్వు నమ్ముకొని మూవీ తీ అని చెప్పారంట. తర్వాత అది రిలీజ్ అవ్వడం, అది ఎంత పెద్ద హిట్టో స్పెషల్గా చెప్పక్కర్లేదు అనుకుంటా. అండ్ ఈ మూవీ రిలీజ్ అయ్యాక ప్రభాస్ గారు చూశాక ఏంటి స్టూడెంట్ నెంబర్ 1 తీసిన డైరెక్టరేనా ఈ మూవీ తీసిందని షాక్ అయ్యారంట. తర్వాత ఎక్కడో ఏదో పార్టీలో రాజమౌళి గారు ప్రభాస్ గారిని కలిశాక మీకు ఒక స్టోరీ చెప్పాలి సార్ అని అన్నారంట. ఏంటి ఇంకా ఈ డైరెక్టర్కి మనతో మూవీ చేసే ఉద్దేశం ఉందా అని చెప్పేసి అనుకున్నారంట. ఆ మూవీయే ఛత్రపతి. నెక్స్ట్ ఒక్కడు. ప్రభాస్ గారికి ఒక్కడు స్క్రిప్ట్ గుణశేఖర్ గారు నరేట్ చేశారు. ఆయనకి అది బాగా నచ్చింది కూడా. బట్ డేట్ ఇష్యూస్ వల్ల చేసేదేమీ లేక అది మహేష్ బాబు గారిని వెతుక్కుంటూ వెళ్ళింది. ఈ మూవీ వరకు మహేష్ బాబు గారి డెబ్యూ ఫిలిం అయిన రాజకుమారుడు అండ్ మధ్యలో వచ్చిన మురారి తప్ప ఇంక ఏ మూవీ ఆడలేదు. అలాంటి టైంలో ఒక్కడు పడి తనకి కావాల్సిన మచ్ నీడెడ్ హిట్ మాత్రమే కాకుండా వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిలిమ్స్ అయింది. ఒక పాయింట్లో ఇంద్రా కూడా లేచిపోద్దేమో అనుకున్నారంతా, కానీ అది అవ్వలేదు. కానీ ఈ ఒక్క మూవీతో మహేష్ బాబు గారి స్టార్డమ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. నెంబర్ 6 ఇన్ ద లిస్ట్ ఈస్ అల్లు అర్జున్. ఈయన కూడా తక్కువేం కాదండోయ్.
భద్ర, 100% లవ్, గీత గోవిందం అండ్ అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్స్ మిస్ చేసుకున్నారు. నో కమింగ్ టు భద్ర, మనం ముందు చెప్పుకున్నట్టుగానే బోయపాటి గారికి ఈ మూవీకి ఫస్ట్ చాయిస్ ఎన్టీఆర్ గారే. ఈయన రిజెక్ట్ చేసిన తర్వాత ఇది అల్లు అర్జున్కి చెప్పడం అండ్ మన స్టైలిష్ స్టార్కి పిచ్చగా నచ్చినా కూడా ఆయన డేట్స్ అన్ని ఆర్యాకి ఇవ్వడం వల్ల చేయలేకపోయారు. బట్ తనకి నచ్చిందని బోయపాటి గారిని వెంటనే దిల్ రాజు గారి ఆఫీస్కి పట్టుకొని వెళ్ళి దిల్ రాజు గారికి పరిచయం చేసి స్టోరీ నరేషన్ అయ్యేంత వరకు బయట కార్లో వెయిట్ చేసి ఓకే అయిన తర్వాత బోయపాటి గారిని హక్ చేసుకుని మరి కంగ్రాచులేషన్స్ చెప్పారంట అల్లు అర్జున్ గారు. అప్పుడు దిల్ రాజు గారి దగ్గర మన రవణ డేట్స్ ఉండడంతో ఆయనకి స్టోరీ వినిపించాక ఆయనకి నచ్చడం, తర్వాత రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అవ్వడం అలా జరిగిపోయిందనమాట. నెక్స్ట్ 100% లవ్. అల్లు అర్జున్ అండ్ సుకుమార్ల మధ్య బాండింగ్ మనందరికీ తెలిసిందే. అలాంటిది సుకుమార్ గారు ఫస్ట్ 100% లో స్టోరీ అల్లు అర్జున్ కాకుండా ఇంకెవరికి చెప్తారండి, ఆయనకే చెప్పారు. కానీ అదే గీతా ఆర్ట్స్లో ఆల్రెడీ అల్లు అర్జున్ వివి వినాయక్ గారి డైరెక్షన్లో బద్రీనాథ్ చేస్తూ ఉండడం అండ్ ఆయన డేట్స్ అని ఆ మూవీకి అలొకేట్ చేయడం వల్ల కుదరలేదు. అయినా నేను ఈ మూవీ చేసేస్తా అని అన్నారంట అల్లు అర్జున్ గారు. అప్పుడు అల్లు అరవింద్ గారు వచ్చి, నాయనా నువ్వు ఫస్ట్ బద్రీనాథ్ చేయి, ఇలా అన్నీ చేసేస్తా అనకు అని చెప్పారంట. ఇంకా చేసేదేం లేక ఈ మూవీ నాగ చైతన్యకి వెళ్ళింది. అది ఎంత పెద్ద బ్లాక్ బస్టరో, నాగ చైతన్యకి తమన్నా కెరీర్కి ఎంత మంచి బూస్ట్ ఇచ్చిందో మనందరికీ బాగా తెలుసు. కానీ నా అభిప్రాయం ప్రకారం ఆ బద్రీనాథ్ కన్నా 100% లో చేస్తుంటే వేరేలా ఉండేదని నా ఫీలింగ్. మీరేమంటారు? నెక్స్ట్ గీత గోవిందం. ఇది అల్లు అర్జున్ గారికి నరేట్ చేసినా ఆయనకి నచ్చినా కూడా ఆయనకున్న ప్రయర్ కమిట్మెంట్స్ వల్ల అలానే స్టార్డమ్ వల్ల చెయ్యలేను అని అన్నారంట. అయినా కూడా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వచ్చి తన నేచర్ని ప్రూవ్ చేసుకున్నారు అల్లు అర్జున్ గారు. నెక్స్ట్ అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ గారు అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ పట్టుకొని 2 years పాటు తిరిగారు. ఇలా చాలా మందికి నరేషన్ కూడా ఇచ్చారు. కానీ ఎవరు అందులో ఉన్న బోల్డ్ కంటెంట్కి భయపడి ఇష్టం ఉన్నా యాక్సెప్ట్ చేయలేదు. సేమ్ హ్యాపెన్ విత్ అల్లు అర్జున్. ఈయనకు కూడా నరేషన్ ఇచ్చాక నచ్చినా కూడా ఈ జనరేషన్లో ఆ రేంజ్ అడల్ట్ కంటెంట్ స్క్రిప్ట్ వినడం ఫస్ట్ టైం. సో వర్క్ అయితే ఓకే, కానీ అవ్వకపోతే ఇటు ఆడియన్స్లో బ్యాడ్ నేమ్ అండ్ అటు ఫ్లాప్ ఎందుకు రిస్క్ అని చెయ్యలే. అలా అర్జున్ రెడ్డి అల్లు అర్జున్ గారికి మిస్ అయింది. మీరేమంటారు? ఒక నార్మల్ యాక్టర్కి పడి స్టార్ని చేసిన అర్జున్ రెడ్డి ఆల్రెడీ స్టైలిష్ స్టార్ అయిన అల్లు అర్జున్ గారికి పడుంటే ఎలా ఉండేది? కామెంట్ చేయండి. నెంబర్ 7 ఇన్ ద లిస్ట్ ఈస్ రామ్ చరణ్ ఎటో వెళ్ళిపోయింది మనసు. మీరేమో కానీ నేనైతే షాక్ అయ్యానండి ఇది విన్నాక. గౌతమ్ మీనన్ గారు ఈ స్క్రిప్ట్ రామ్ చరణ్ గారికి చెప్పారంట. బట్ ఆయన అప్పుడు ఒక టెంప్లెట్లో కమర్షియల్ మూవీస్ చేస్తూ ఉన్నారు అండ్ అవి హిట్ అవుతూ ఉండడం వల్ల ఇలాంటి మూవీస్ చేయడం ఇష్టం ఉన్నా కూడా ఆ లూప్లో పడి రిజెక్ట్ చేశారు. దెన్ ఇట్ వెంట్ టు నాని. ఇదేం హిట్ సినిమా ఏం కాదు, కానీ చాలా మందికి వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. నన్ను అడిగితే రామ్ చరణ్ గారు ఈ మూవీ చేసినా చేయకపోయినా పెద్ద ఫరక్ ఏం పడదు. కానీ మీరేమనుకుంటారో కూడా చెప్పండి. నెంబర్ 8 అండ్ ఫైనల్ ఇన్ ద లిస్ట్ ఈస్ నాని, రాజారాణి అండ్ F2. రాజారాణి సినిమాకి ఇక్కడ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఒక్కసారి చేయతండమ్మా. అలాంటి సినిమాని మన నేషనల్ స్టార్ మిస్ చేసుకున్నాడన్న నిజం తలుచుకుంటేనే కొంచెం బాధగానే ఉంది. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు నాని ఈజ్ నాట్ ఏ స్టార్, బట్ హీ హ్యాస్ హిజ్ ఓన్ ప్లేస్ ఇన్ TFI. కానీ ఇది గనుక నానికి పడుంటేనా అప్పుడే నానికి బేభత్సమైన క్రేజ్ వచ్చేది. రీజన్ ఏదైనా సరే సాడ్లీ ఈ మూవీ మిస్ అవ్వడం అటు నానికి అలాగే మన TFIకి కూడా బ్యాడ్ లక్ అని అనాలి. ఒక్కసారి ఊహించుకోండి, ఇలాంటి కల్ట్ స్టేటస్ ఉన్న మూవీలో నాని ఆల్రెడీ యాక్ట్ చేసి అండ్ దట్టు రామ్ కామ్లో చేసుంటేనా ఆయన క్రేజ్ ఎక్కడుండేదో మీ ఊహకి వదిలేస్తున్నా. నెక్స్ట్ F2. నాని ఇందులో చేయాల్సిన రోల్ డేట్ ఇష్యూస్ వల్ల వరుణ్ తేజ్ గారు చేశారు. అండ్ ఇది పర్సనల్గా మా ఒపీనియన్. అదేంటంటే ఇది మిస్ అవ్వడం వల్ల నాని ఒక హిట్ సినిమాలో ఉండే అవకాశాన్ని మిస్ అయ్యాడు తప్ప పెద్ద గొప్ప ఆపర్చునిటీ పోయిందని మేమైతే అనుకోవడం లేదు. కానీ వెంకీ మామని ఇటు నానిని కలిసి వాళ్ళ కామెడీ టైమింగ్ని ఎంజాయ్ చేసే ఆపర్చునిటీ మాత్రం మనం మిస్ అయ్యాం. మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. ఇక ఈ వీడియోకి ఇంతేనండి, ఇంకా చాలానే ఉన్నాయి. కానీ మా ప్రయత్నం కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక 2K likes టార్గెట్ ఇస్తున్నా మీకు. అది రీచ్ అయితే ఈ వీడియోకి పార్ట్ 2 రిలీజ్ చేస్తాం. అండ్ ఏ హీరోకి ఏ మూవీ మిస్ అవ్వడం ఆర్ ఆఫర్ రావడం వల్ల ఎంత హెల్ప్ అయింది కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ హీరో మిస్ చేసుకున్న సినిమా ఏంటో కూడా కింద కామెంట్స్లో చెప్పండి. చివరి వరకు మిస్ అవ్వకుండా చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే మమ్మల్ని మరింత సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సంతోష్.